శాస్త్రాలు వ్యాఖ్యానించాయి, విశ్లేషించాయి. అయితే మారే విధానాన్ని చూపిన తత్వశాస్త్రం కమ్యూనిజం మాత్రమే. సామాజిక చలన సూత్రాలు తెలిపిన మహోన్నత సిద్ధాంతం కమ్యూనిజం. ఉత్తమ మానవతావాద జీవిత మార్గం కమ్యూనిజం. కమ్యూనిస్టుగా బ్రతికిన వాడికి దాని గొప్పతనం తెలుస్తుంది. ఒక్కసారైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునిస్తమా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునిస్తమా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా. అసట మానవదే విలసిల్లును మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునిస్తమా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. గాయపడ్డ పక్షులకు మందు పూసి మంపడం, రాలిపడ్డ పూమొక్కల సుమమాలగా కూర్చడం, అసహాయుల కన్నీళ్లను జాలితోటి తుడవడం, ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకవ్వడం, మనిషిని ప్రేమించడం, మట్టిని ప్రేమించడం, చెమటను ప్రేమించడం, చెట్టును ప్రేమించడం నీ సహజ గుణమై వర్ధిల్లుతుంది. అది గులాబీల వనమై గుబాళిస్తూ ఉంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునిస్తమా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ద్వేషాలు లేక పవిత్రంగా బ్రతకడం, దయాగుణం మనసు నిండా నింపుకొని మసలడం, మగవాడికి సైతం నీ కరచాలనమివ్వడం, 10 మంది బాగు కొరకు ఆలోచన చెయ్యడం, స్వేచ్ఛను ప్రేమించడం, మార్పును ప్రేమించడం, శాంతిని ప్రేమించడం, కాంతిని ప్రేమించడం నీ శ్వాసగా మారి శోభిల్లుతుంది. అది అన్నార్తుల ఎదను తాకి ఓదార్పవుతుంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునిస్తమా? ఆ గొప్ప నీకు తెలుసు